అయితే ఇక్కడ నాకొక చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఆయన్ని అబ్బాయిని ఎయిర్‌పోర్ట్‌లో అలా హ్యాండ్‌కఫ్ చేశారు కదా! అంటే యాక్చువల్‌గా ఆయన డిపోర్ట్ చేశారంటున్నారు అక్కడి నుంచి. అయితే ఒకవేళ డిపోర్ట్ చేయకుండా అరెస్ట్ చేశారనుకోండి ఎవరన్నా ఒక స్టూడెంట్‌ని. ఏదో డాక్యుమెంట్స్ లేవనో, లేకపోతే ఏదో మొత్తానికి హ్యాండ్‌కఫ్ చేసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అక్కడే ఉంచారు. ఆయన అక్కడ కోర్ట్‌కెళ్ళే అవకాశం ఉంటదా? యాహ్! చాలా మంచి క్వెషన్ సార్. ఇక్కడ సింపుల్‌గా ఒకటి చెప్తా సార్. డిపోర్టేషన్ అనేది సివిల్ రాంగ్ సార్. హ్మ్. అది క్రిమినల్ కిందకి రాదు. ఓకే. నీవు డిపోర్ట్ అయినా కానీ నీవు ఇల్లీగల్‌గా నువ్వు ఎంటర్ అయినా కానీ ఏ కంట్రీ కానీ యూఎస్ఏకి దాన్ని ఏం చేస్తారు? నిన్ను ఎనికి పంపిస్తారు తప్ప ఇక్కడ నిన్ను శిక్షించరు. అవును. నిన్ను వాళ్ళు ఏం చేస్తారు మహా అంటే 3 ఏళ్ల నుండి 10 ఏళ్ల వరకు నీ మీద బ్యాన్ విధిస్తారు. అంటే నువ్వు ఇంక నెక్స్ట్ జీవితాంతం అమెరికాకి రావు అని. సో హ్మ్. నాకు తెలిసినంత వరకు తన్ని డిపోర్ట్ చేయలేదు అనైతే నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా సార్. ఇక్కడే గాని న్యూస్ లేదు. అండ్ ఈవెన్ డిపోర్ట్ చేయడానికి వీళ్ళు మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ వాడతారు. ఎక్కడే గాని అమెరికా నుండి ఇండియాకి మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ రాలేదు. అవును. రాలేదు. రాలేదు. సో, మేబీ అతనైతే ఇక్కడే ఉన్నాడు అనైతే నేనైతే చాలా డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాడనుకుంటున్నాను. సో, ఓహ్! దీని తర్వాత ఏం జరుగుతదంటే సార్ తన్ని జడ్జ్ ముందు అపియర్ చేపిస్తారు సార్. సో, హుహు. జడ్జ్ ముందు అపియర్ చేపిచ్చి నువ్వు లీగల్‌గా వచ్చావా? ఇల్లీగల్‌గా వచ్చావా? అని డిటర్మైన్ చేస్తారు. హ్మ్. ఓకే. ఇల్లీగల్‌గా వచ్చారు అనుకుంటే సో, నోటీస్ ఆఫ్ రిమూవల్ ఇచ్చేసి ఒక ఆర్డర్ జస్ట్ ఒక చిన్న కాపీ ఇచ్చి ఒక 30 రోజులు టైమ్ ఇస్తారు. సో, నువ్వు ఇల్లీగల్‌గా వచ్చావా? లీగల్‌గా వచ్చావా? ఇవన్నీ డాక్యుమెంటేషన్ తీసుకొని దాని తర్వాత డిపోర్ట్ చేస్తారు. తను ఇక్కడే గాని ఇక్కడ పనిష్మెంట్ అనుభవించే ఛాన్స్ అయితే ఏముండదు సార్. యూ డోంట్ నీడ్ టు వరీ. అంటే ఏమంటే కొంచెం మనకు కూడా చాలా బాధగా ఏంటంటే మీరు లాస్ట్ టైమ్ ఫిబ్రవరిలో సుమారు 3 సార్లు, 2 సార్లు ఫ్లైట్ రావడం జరిగింది. సుమారు 1000 మంది డిపోర్ట్ చేయడం జరిగింది సార్ అవును. యూఎస్ నుండి. అంటే వాళ్ళు చెప్తున్న ఎక్స్‌పీరియన్సెస్ వింటుంటేనే మీరు చాలా భయపడతారు. సో, మీరు చూసింటారు. మమ్మల్ని 40 గంటలు అలానే ఒక ప్లేస్‌లోనే కూర్చోబెట్టారు. మాకు చైన్‌లేసారు. అట్లనే మమ్మల్ని వాష్‌రూమ్స్‌ని వాడుకోవాలనుకుంటే ఒక్క వాష్‌రూమే ఉన్నది. మేము ఆల్‌మోస్ట్ 5, 6 అవర్స్ వెయిట్ చేస్తున్నాం ఒక్కొక్కరు టర్న్ కోసం. అంటే ఇవన్నీ వింటేనే కొంచెము ఆహ్, అదేదో స్టార్ట్ అయితుంది సార్. అంటే ఆ! ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. హ్మ్. అంటే నెక్స్ట్ మీరొచ్చే వాళ్ళు కూడా మీరు ఇవన్నీ చేయకండి. ఎందుకంటే ఈ సివిల్ రాంగ్‌కి మీరేం పనిష్మెంట్ చేయలేరు. మిమ్మల్ని కొట్టలేరు. మిమ్మల్ని ఏం చేయలేరు. అవును. మీరు ఇల్లీగల్‌గా ఎంట్రీ అయ్యావు అంతే. అంతకు మించి ఏం లేదక్కడ. అందుకే సార్ మీరు బాగా చూసుకుంటే ఈ డిపోర్టేషన్ ఇవి ఇన్సిడెంట్స్ అంతే జరిగినప్పుడు మీరు నార్మల్‌గా మీరు ఒక క్వెషన్ అడగొచ్చు. మీరు ఖైదీలకే ఈ హక్కులన్నీ ఉంటాయి. మాకు మాట్లాడే హక్కు ఉంటది. మాకు లాయర్‌లతో మాట్లాడే హక్కు ఉంటది. మా ఫ్యామిలీని ఇంటిమేట్ చేసే హక్కు ఉంటది. ఇక్కడ అది క్రిమినల్ లాకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అప్లై అయితాయి. సివిల్ రాంగ్‌కి అప్లై కావు. ఈ ఓహో! డిపోర్టేషన్ అనేది సివిల్ ప్రొసీడింగ్స్ కంప్లీట్‌గా. ఓకే. ఓకే. సివిల్ రాంగ్. ఎక్కడే గాని ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ వయలేట్ అయ్యాయి. నాకు మా అమ్మతో మాట్లాడడం లేదు. మా ఫ్యామిలీని ఇంటిమేట్ చేయలేదు అనే దానికి ఎక్కడా వీళ్ళకి రైట్ లేదు. వీళ్ళెక్కడ క్వెషన్ చేయలేరు సార్. ఓహో! అలా అయితే ఇంక వాళ్ళ దగ్గర బందీగా ఉన్నారంటే ఇంక అంతే. అంతే సార్. అంటే వాళ్ళని బందీగా ఉన్నారంటే తప్పకుండా పంపించేస్తారు. ఆహా! సార్ ఇవన్నీ నాకు తెలిసినంత వరకు ఈ ఇన్సిడెన్సెస్ అన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, అంటే లాస్ ఏంజెల్స్‌లో గాని, లేకపోతే సియాటిల్‌లో ఈరోజు కానీ, ట్రంప్ ఒక టార్గెట్ పెట్టాడు సార్. డైలీ 3000 మందిని నేను అరెస్ట్ చేయాలి. 3000 అవును. మంది దాకా డిపోర్ట్ చేయాలి. ఆ హ్మ్. టార్గెట్‌ని మ్యాచ్ చేయడానికి ఇలాంటి ఇన్సిడెన్సెస్ కూడా అక్కడక్కడ జరగొచ్చు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వల్ల కూడా. సో, భయ మనమైతే భయపడడం గురించా? సార్ భయపెట్టడా? కైండ్ ఆఫ్ ఓకే. ఓకే. భయపెట్టడం. హ్మ్. నేనైతే అదే అనుకుంటున్నా సార్. అదే. దేర్ ఇస్ నథింగ్. అతను క్లియర్‌గా చెప్తాను. నిన్న కూడా చెప్పాడు. నేను హెచ్-1బీ వీసాస్‌ని నేను దాని దగ్గరికే ఎళ్ళను. సో, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ థిస్. నాకెందుకంటే ఆహ్, ఆహ్, సో, మంచి తెలివైనవంతులు లేకపోతే ఇంటెలిజెన్స్ అమెరికాకి రావాలని కోరుకుంటున్నాను. అమెరికాని క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. నాకేం సంబంధం లేదంటున్నాడు. కానీ ఇట్లాంటి అక్కడ అరాకొర ఇన్సిడెన్సెస్ జరగడం వల్ల మనోళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అవును. అవును. ఇక్కడ చాలా ఎక్కువ రూమర్‌లు నడుస్తున్నాయి సార్. రూమర్‌లంటే అదే ఆహ్, వాస్తవానికి ఇప్పుడు యూఎస్‌లో ఉన్నవాళ్ళు మీరంటే చాలా వివరంగా చెప్తున్నారు, అన్నీ మాట్లాడుతున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు యూఎస్‌లో ఉన్న మనవాళ్ళు గూడా చాలామంది దాని గురించి కలిసినా కూడా మాట్లాడట్ల. ఇప్పుడు అయన్నీ అదైతే అవన్నీ వద్దు. అవేం మాట్లాడము అసలు అవన్నీ మాట్లాడము అంటున్నారు. అంత భయపడుతున్నారు. అవునవును సార్. అదైతే నిజం సార్. చాలా మంది ఈవెన్ ఇండియన్ అటార్నీస్ కూడా ఐ డోంట్ నో లైక్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దేర్ నేమ్స్. అంటే హ్మ్. యూజువల్‌గా నన్ను ఒకరు అప్రోచ్ అయ్యారు మొన్న. నన్ను అప్రోచ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఏంటి? అని అంటే అతను కూడా ఒక అటార్నీని ఇక్కడ కన్సల్ట్ అయ్యాడు. సో ఆ! నార్మల్‌గా వాళ్ళ కూతురో ఎవరో ఉన్నారంట ఇక్కడ. హ్మ్. సో హ్మ్. అదేదో కన్సల్టేషన్ ఫీ తీసుకొని కన్సల్ట్ అయిన తర్వాత తను కూడా చెప్తున్నాడండి. సో నాకు కూడా భయమేస్తుంది నన్నెక్కడ డిపోర్ట్ చేస్తారో అని. అంటే ఈవెన్ ద అటార్నీస్ అంటే ఎందుకో అంత భయం ఎందుకో నాకు అర్థం కావడం లేదు సార్. అంటే అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వితిన్ ద లిమిట్. అంటే నువ్వు అవును. ఎవరిని క్రిటిసైజ్ చేయకుండా పాలిసీ పరంగా నువ్వు మాట్లాడి, లేకపోతే జరిగిన సందర్భాలు ఫ్యాక్ట్స్‌గా మాట్లాడితే మాత్రం సో వి డోంట్ నీడ్ టు ఫీల్ ఎనీ హార్మ్ సార్. అది హ్మ్. మన నేచురల్ మన బర్త్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది. అవును సో సార్. ఎందుకు ఎంతగా భయపడుతున్నారు అని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతే సార్ ఇక్కడ మనం ఏం తప్పు చేయడం లేదు సార్. ఆ!
ఇక్కడ అందరికి అదే చెప్తాను నేను స్టూడెంట్స్‌కి ఎవరికే గాని. మీరు తప్పు చేయనంత వరకు మీరు ఎందుకు భయపడుతున్నారు ఇంతగా? మేము మాట్లాడితే అరెస్ట్ చేస్తారు. ఎక్కడ అరెస్ట్ చేశారు చెప్పండి? ఇప్పుడు ట్రంప్ మీద అగెయిన్స్ట్‌గా పెడితే డిపోర్ట్ చేస్తున్నారని అందరూ భయపడుతున్నారు. హ్మ్. ఒక్క సందర్భం చెప్పండి. ఆ! ఇవన్నీ మనం ఊహాగానాల్లో బతకడం చాలా కరెక్ట్ కాదు. అంతే కదా సార్. ఆ! అమెరికన్సే సో చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారుగా. ట్రంప్‌కి వ్యతిరేకంగా ఆ! కామెంట్ అది చేస్తున్నారు. చేస్తున్నారు. అట్లనే కాదు సార్. ఎక్కడ ఈ నార్మల్‌గా ట్రంప్‌ని గాని, ఎవరినైనా తిట్టినట్టు గాని, వీళ్ళని డిపోర్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారని ఒక్క సందర్భం చెప్పండి. ఆ! ఎక్కడ జరగలేదు. ఆ! సో మనమంతా ఇంకా ఊహాగానాల్లో బతుకుతున్నాం సార్ ఇక్కడ. హ్మ్. ఇప్పటి వరకు ఒకటి కూడా జరగలేదు. ఆల్‌మోస్ట్ లైక్ 6 మంత్స్ అయింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పవర్‌లోకొచ్చి. హ్మ్. ఎక్కడ ఒక సందర్భం చెప్పండి ట్రంప్‌కి అగెయిన్స్ట్‌గా పోస్ట్ పెట్టినంత మాత్రాన తన వీసా రిజెక్ట్ అయింది. లేకపోతే తనది అది జరిగింది అని. సో వెన్ యూ ఆర్ థ్రెట్ టు ద నేషనల్ సెక్యూరిటీ లేకపోతే ట్రంప్ అంటే వీళ్ళ గవర్నెన్స్‌కి గాని క్రిటిసైజ్ చేస్తే ఆఫ్ కోర్స్ దే డు హావ్ ఎ రైట్. ఆ! వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు చాలా సందర్భాల్లో. వీసా అనేది మీ రైట్ కాదు. ఇది ప్రివిలేజ్. వీసా అనేది రైట్ కాదు. మనల్ని ఇన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. ఆ! దానివల్ల మనమంతా ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్ చేసుకొని మనమంతా భయపడుతున్నాం సార్. అవును సార్. అవును. సో వి డోంట్ నీడ్ టు వరీ సార్. ఓకే సార్. చాలా థాంక్స్ సార్. యాక్చువల్‌గా అది జరిగిన థాంక్ యూ. తర్వాత ఆ అబ్బాయిది హ్యాండ్‌కఫ్ చేసిన తర్వాత కొంతమంది భయపడ్డారు. ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు కావచ్చు. కాకపోతే మనం ఏ తప్పు చేయనప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ అబ్బాయి ఏదో ఆ! దాని మీద పోలీసులతో వాగ్వాదం కావచ్చు, లేదా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండకపోవచ్చు. అందువల్ల అలా అలా జరిగిందనుకుందాం. అంతే కదా సార్? అంతే అంటే మేబీ అంటే మిస్టేక్ కూడా జరిగిండొచ్చు. వీళ్ళు కూడా పోలీసులు కూడా ఎక్సెసివ్ ఫోర్స్ కూడా వాడిండొచ్చు. అంటే ఇట్లా చేయడం అనేది నేనైతే యాక్సెప్ట్ చేయను సార్. హ్మ్. ఎంత మనం మనం సర్లే ఎవరిని ఏది చేసినా గాని, ఎంత పెద్ద తప్పు చేసినా గాని అంత ఇన్‌హ్యూమన్‌గా చేయకూడదు సార్ ఎవరిని గాని. అవును. అంటే సో ఏమో అది అది కొన్నిసార్లు కరెక్ట్ అనిపిస్తది. కొన్నిసార్లు తప్పనిపిస్తది. అంటే సో అకార్డింగ్ టు ద సిట్యుయేషన్స్. కానీ ఆ సిట్యుయేషన్‌లో మనకు వీడియో చూసినంత మనం వీడియో చూసి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అది చూస్తే మాత్రం అసల చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది భయపడుతున్నారు సార్. అవును సార్. అంటే ఈవెన్ నేను గూడా. సో నేను హ్మ్. గూడా అందరికి నేను చెప్పేవాడిని గూడా సో ఇట్లాంటి సిట్యుయేషన్ నాకు జరిగితే నా పరిస్థితి ఏంటి అనే స్థాయికెళ్ళిపోయామంటే మీరు అర్థం చేసుకోండి. అవును. ఓకే సార్. చాలా థాంక్స్ సార్. మంచి విషయాలు చెప్పారు. అక్కడున్న స్టూడెంట్స్‌కి కానీ, ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు గానీ, మీరు చెప్పేవి ఎప్పుడు పాటించాలని మేము కోరుకుంటుంటాం. యాహ్! థాంక్ థాంక్ యూ యూ సార్. సార్. థాంక్ యూ.